ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత గీతా ప్రియులకు నమో నమః. ప్రభుత్వానికి నివేదించిన రెండవ నవరత్నం 8వ అధ్యాయంలోని 7వ శ్లోకం. శ్రీ భగవాను వాచ తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయం. ఓ విశ్వసించిన భారతీయులారా, ఆ పరమాత్ముణ్ణి నిత్యము సర్వకాలములయందు సర్వ అవస్థలయందు ఆ పరమాత్ముని నామధేయం సనాతనమైనటువంటి ఓంకారాన్ని స్మరిస్తూ ఉంటే ఆ పరమాత్ముడు తన స్వరూపాన్నే పొందుతారు అని నిస్సందేహంగా, ఎటువంటి సంశయం లేక నా స్వరూపాన్ని పొందుతాడన్నారు. పరమాత్ముని స్వరూపం అంటే షడ్గుణ ఐశ్వర్యం, అంటే జ్ఞానము, ఐశ్వర్యము, బుద్ధి, బలము, శక్తి, వీర్యము, తేజస్సు. ఈ ఐశ్వర్యములు ఓంకారం స్మరించేవాడికి ప్రసాదిస్తాను. ఇలా పరమాత్ముని యొక్క షడ్గుణైశ్వర్యాన్ని పొందినప్పుడు మానవులు ఎంత తేజస్సుతో, శక్తివంతంగా, జ్ఞానవంతంగా ఉంటారో మనం ఊహించవచ్చు. ఇటువంటి శ్లోకాన్ని విద్యార్థి లోకానికి, సమాజంలో అన్ని వర్గాలకు తెలియపరిచినట్లయితే, ప్రచారం చేసినట్లయితే సమాజంలో ఎటువంటి అనర్థాలు జరగకుండా చూసుకోవచ్చు. ఇదే ప్రభుత్వానికి నివేదించిన రెండవ శ్లోకం. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే సన్మంగళాని సంతు.